కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్లు వస్తున్నాయి. ఒకవైపు నాగరాజుకి ఉచ్చు బిగుస్తుంటే మరోవైపు ఆయనకి మద్దతుగా ఆందోళన దిగుతున్నారు స్థానిక ప్రజలు. సాయి కృష్ణ మిస్సింగ్, నాగరాజు అరెస్ట్ కి రంగం సిద్ధమవుతున్న వేళ ఆయనకి మద్దతుగా ప్రజలు రోడ్లపైకి రావడం ఆసక్తి కలిగిస్తోంది. మన కృష్ణలంక వాసులు మాత్రమే నిరసనలు చేస్తే ఇప్పుడు అవి కాస్త నిన్న భీమవరం, అమలాపురంకి పాకడం ఈ ఎపిసోడ్ లో మరొక టర్న్. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరే హాట్ టాపిక్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ప్రకంపనలే ఇప్పుడు అందుకు కారణం. నాగరాజు వేధింపులతోనే సాయి కృష్ణ అదృశ్యమయ్యాడనే ఆరోపణలు, అనుమానాలు పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఏపీని షేక్ చేస్తున్నాయి. సాయి కృష్ణ కేసు ఏపీ రాజకీయాలను పీక్స్ కు తీసుకువెళ్ళింది. దీంతో నాగరాజును ఏపీ సర్కార్ సస్పెండ్ చేయడం, సిట్ వేయడం లాంటి పరిణామాలతో ఆయనకు మరింత ఉచ్చుబిగిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు అదే నాగరాజుకు ఫ్యాన్ బేస్ పెరుగుతుండడం మరింత షాకిస్తోంది. నాగరాజు అరెస్ట్ కు రంగం రెడీ అవుతున్న కొద్దీ ఆయనకు మద్దతుగా జనం రోడ్డెక్కుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో నాగరాజుకు మద్దతుగా కొందరు ర్యాలీలు చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సీఐ నాగరాజుకు మద్దతుగా ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు స్థానికులు. నాగరాజును అక్రమ అరెస్టు చేయొద్దంటూ భీమవరంలో యువకులు నినాదాలు చేశారు. గతంలో భీమవరంలో సీఐగా విధులు నిర్వహించారని, ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారని గుర్తు చేశారు. నిజాయితీకి మారుపేరైన నాగరాజును అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రౌడీ షీటర్లకు కానీ, గంజాయి కాల్చేవాళ్ళకి కానీ గుండెల్లో దడ పుట్టించే విధంగా ఆయన పనిచేశారు. నిజంగా అటువంటి వ్యక్తి మీద ఈ రోజు వచ్చే ఆరోపణల్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఎంక్వైరీ చేశాక అతని మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ముందుకు వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. అటువంటి నిజాయితీ పరుని మనం కాపాడుకోకపోతే తర్వాత మన ఇళ్లలోకి రౌడీ షీటర్లు వస్తారు, గంజాయి కాల్చుకునే వాళ్ళు వస్తారు. నాగరాజుపై ఆరోపణలకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోనూ యువకులు ఆందోళన చేశారు. నాగరాజుకు మద్దతుగా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కేసును కులాలకు, మతాలకు అంటగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వ్యవస్థలో నలిగిపోయిన నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నాగరాజు లాంటి అధికారిని అరెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఏ ఆఫీసరు న్యాయం వైపు నిలబడలేరని, వ్యవస్థే నాశనమవుతుందని అమలాపురం వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని రాజకీయ కోణంలో సృష్టించి నాగరాజు గారి మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారు. ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్, ఎవరైతే ఈ ఆడవాళ్ళని లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగానే సీఏ మన నాగరాజు గారు ఖచ్చితమైన బాధ్యత నిర్వహించారని మేము అందరం అనుకున్నాం. మరోవైపు నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆయనకు మద్దతుగా కృష్ణలంక వాసులు ఆందోళన కొనసాగుతోంది. విజయవాడలోని చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై బైఠాయించారు. రాణిగారి తోట సమీపంలో రోడ్డును దిగ్బంధించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా నాగరాజు విషయంలో ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నాగరాజును అరెస్టు చేయవద్దంటూ కృష్ణలంక వాసులు నినాదాలు చేశారు. మొత్తంగా ఓవైపు కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకి ఉచ్చు బిగుస్తుంటే, ఇంకోవైపు ఆయన్ను ఆకాశానికి ఎత్తుతూ ర్యాలీలు చేస్తుండటంతో ఈ ఎపిసోడ్ మరో కొత్త టర్న్ తీసుకుంటుంది.